పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఒకటి, ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది మరి ఒకటి. ఏది ఏది ఉండవలసినది ఏది, ఏది మరి ఏది అసలుండకూడనిది ఏది? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? దేశం నుండి దేవుడే ఇశ్రాయేలును రప్పించెను 6 లక్షల కాల్బలములలో. ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలును పాలించుటకు మోషే యెహోషువకు అప్పగించెను. ఐగుప్తు దేశం నుండి దేవుడే ఇశ్రాయేలును రప్పించెను 6 లక్షల కాల్బలములలో. ఆ ఇద్దరు మహాభక్తులు ఇశ్రాయేలును పాలించుటకు మోషే యెహోషువకు అప్పగించెను. నాకెందుకు ఇవ్వలేదని ఒక్క మాటైనా కాలేబు అన్నాడా? ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు, ఇదే ఇదే ఉండవలసిన తగ్గింపు. క్రీస్తు ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు కాడి మొయ్యగా బలమైన విల్లుగా నన్ను మార్చావా. యవన కాలమందు కాడి మొయ్యగా బలమైన విల్లుగా నన్ను మార్చావా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవ. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా అజ్జనంగేరి సభలో మెథడిస్ట్ చర్చ్లో బైబిల్ ఎగ్జామ్ పెట్టారు. ఇందులో మేము రాయడానికి చాలా సంతోషించాము. దాని ద్వారా ఎన్నో విషయాలు కూడా మేము తెలుసుకున్నాము. ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవడానికి ప్రతిరోజు 1 గంట కేటాయించాను. అందులో చాలా విషయాలు తెలుసుకున్నాను. దేవునిలో ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన చూపు ఎలా ఉండాలి, ప్రతి దానిపై ఒక ఆలోచన నాలో కలిగింది. దేవుని ద్వారా అనేక విషయాలు నేర్చుకుని అనేకులు మాదిరికరంగా జీవించాలని నేను కోరుతున్నాను. ఆమేన్. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి సమయం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జిలింగేరి సభలో మేము ఎగ్జామ్ రాసాము, ఎంతో ఆనందము. అదే రీతిగా మళ్ళీ ఇటువంటి ఎగ్జామ్లు ఇంకా రాయాలని కోరుకుంటున్నాము. మీరందరూ కూడా రాయాలని చెప్తున్నాను. అదే రీతిగా ఇంకా ఎగ్జామ్ రాయడం వల్ల మన దేవుని జ్ఞానము పెరుగుతుంది కనుక ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అయిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మా గ్రామంలో జిలింగేరి గ్రామంలో బైబిల్ ఎగ్జామ్ పెట్టుకున్నాము. ఆ బైబిల్ ఎగ్జామ్ వలన మాకు ఎంతో మేలు జరిగింది. ఆ బైబిల్ ఎగ్జామ్ మాకు 1 నెల టైం ఇచ్చినారు ఓదుకోవడానికి. మేము బైబిల్ ఎగ్జామ్ రోజు 1 అధ్యాయం ఓదుకున్నాము. ఆ అధ్యాయం ఓదుకున్నప్పుడు మాకు దేవుని నాతో మాట్లాడినట్లుగా అనిపించింది. దేవుడు మాతో మాట్లాడట్లుగా అనిపిస్తుంది. దేవుడు మాకు ఏదో ఒక విషయం చెప్పాలనే దాని మీద బైబిల్ మాకు చెప్తుంది. మేము ఆ బైబిల్ చదివినప్పుడు నాకు ఎలా జీవించాలి, ఎలా దేవునితో మాట్లాడాలి, మేము లోకంలో ఎలా బతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని మత్తయి రాసిన సువార్త 1 నుంచి 28 అధ్యాయాలు చదువుకున్నప్పుడు మాకు అనిపించింది. మాకు దాన్ని చదివినప్పుడు మాకు ఒక గౌరవం వచ్చేది. మేము దేవుని మాటలు మాట్లాడుతున్నాం కదా, దేవునితో మాట్లాడినట్లుగా అనిపించింది. ఆ బైబిల్ ఎగ్జామ్ పెట్టిన మా సారు వాళ్ళకి నన్ను ఈ బైబిల్ ఎగ్జామ్ ముందుకు కూడా పెట్టాలని అడుగుతున్నాను. థ్యాంక్స్. యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు. ఈ ఎగ్జామ్ ద్వారా చాలా సమయాన్ని బైబిల్ దేవుని కోసం సమయాన్ని కేటాయించాము. ఈ అధ్యాయం చదివిన వలన చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎలా ఉండాలి, ఎలా పెద్దలకు గౌరవించాలి, మేము ఎలా బ్రతకాలి. ఈ అధ్యాయం చదవడం వల్ల మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగనే ఇలాంటి ఎగ్జామ్లు చాలా పెట్టాలని అనుకుంటున్నాం. ತಂದೆ ಆದ ದೇವರಿಗೆ ಯೇಸುಕ್ರಿಸ್ತ ಹೆಸರಿನಲ್ಲಿ ಕೃತಜ್ಞತೆಗಳು. ನನ್ನ ಹೆಸರು ವನಜ. ನಾನು 10ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಓದುತ್ತಿದ್ದೇನೆ. ನನ್ನ ತಂದೆಯ ಹೆಸರು ಯೇಸುರಾಜ್. ದಿನಾಂಕ 31 1ನೇ ತಿಂಗಳು 2026 ಶನಿವಾರ ಮಧ್ಯಾಹ್ನ 3:30ಕ್ಕೆ ನಾವು ಈ ಎಕ್ಸಾಮ್ ಅನ್ನು ಬರೆದಿದ್ದೇವೆ. ಈ ಎಕ್ಸಾಮ್ ಬರೆದಿದ್ದಕ್ಕೆ ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷವಾಗಿದೆ. ನಾವು ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 1 ರಿಂದ 28 ಅಧ್ಯಾಯಗಳನ್ನು ಓದಿದ್ದೇವೆ. ಮತ್ತಾಯದಲ್ಲಿ ಒಳ್ಳೆ ವಿಷಯಗಳು ಇದ್ದಾವೆ. ನಾವು ಆ ಒಳ್ಳೆ ವಿಷಯಗಳನ್ನು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಹೆಂಗೆ ಜೀವಿಸಬೇಕು, ಹೇಗಿರಬೇಕು, ಹೇಗೆ ಮಕ್ಕಳನ್ನು ಗೌರವಿಸಬೇಕು, ದೊಡ್ಡವರನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು ಎಂದು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಿದ್ದೇವೆ. ಇನ್ನೂ ಎಷ್ಟೋ ಇಟ್ಟಿದರೂ ನಾವು ಬರಬೇಕಂತ ನನಗೆ ತುಂಬ ಆಸಕ್ತಿ ಇದೆ. ಈ ಎಕ್ಸಾಮನ್ನು ಇಟ್ಟಿದ್ದ ಸಾರವರೆಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ವಂದನೆಗಳನ್ನು ಹೇಳುತ್ತೇನೆ. ಥ್ಯಾಂಕ್ಸ್. తండ్రి అయిన దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు పేట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త గురించి మనము బైబిల్ పరీక్షను ప్రారంభించుకున్నాం. దీనికి చేయడానికి గల కారణము చాలా దేవుడు మన పట్ల కృప చూపించాడు. అలాగనే ఈ పరీక్షకు చాలామంది సహాయం చేశారు. ఆ సహాయం చేసిన వ్యక్తుల్లో మేము మొదటగా ప్రతిసారి ఎగ్జామ్ ఎలాగైతే చేస్తున్నామో మాన్యువల్గా చేరాతితో ఎలాగ సిద్ధపరచుకొని అలా చేస్తామని ప్లాన్ చేసినప్పుడు
ఒక సహోదరులు సలహా ఇచ్చారు, అలా కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నం చేద్దాము అని. ఎలా చేద్దాము అని చెప్పినప్పుడు కంప్యూటర్లో టైపింగ్ చేసి ప్రింట్ చేద్దామని అన్నాడు. అలాంటప్పుడు కంప్యూటర్లో టైపింగ్ చేసి ప్రింట్ చేసుకోవడానికి మాకు రాదు, కంప్యూటర్ మా దగ్గర లేదు. కనుక మేము ఎలా చేద్దామని సహాయం చేసినప్పుడు మాకు టైపింగ్ విషయంలో చాలా అంటే చాలా సహాయం చేసిన మొదటి వ్యక్తి ఎవరు అని అంటే గోవర్ధన్ రెడ్డి గారు. ఆ గోవర్ధన్ రెడ్డి గారు చాలా వరకు టైపింగ్ విషయం చేశారు. దానికి సహకరించిన అదే విషయంలో సందేశ్ సార్ గారు కూడా చాలానే సహాయం చేశారు. అలాగే అభిషేక్ గారు కూడా దానికి చాలానే సహాయం చేశారు. దానికి ఇంకా వారు ముగ్గురికి తోడుగా అశోక్ కూడా చాలా సహాయం చేశారు. మరియు అలాగనే మేము క్వశ్చన్ పేపర్ సిద్ధపరిచిన తర్వాత దీన్ని జిరాక్స్ చేసి ప్రింట్ చేసుకున్న దానికి కొంతవరకు ఆర్థికంగా డబ్బు అవసరం కనుక ఒక సహోదరుని కోరినప్పుడు ఆ సహోదరుడు కూడా ఆర్థిక సహాయం చేసి ఈ ప్రింటింగ్ చేయడానికి ధనాన్ని తనకున్న ఆర్థిక సహాయాన్ని మాకు అందించారు. ఆ సహోదరుడు కూడా అందరికీ కూడా ప్రభుపేట శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే మేము ఇలా బైబిల్ పరీక్షను చేయాలని అనుకుంటున్నాము. ఎందరైతే పిల్లలు ఆసక్తికరంగా రాయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి ప్రోత్సాహకరంగా బహుమానాన్ని వితరణ చేయాలని ఆశ కలిగామని కొంతమంది సహోదరులు చెప్పినప్పుడు ఆ సహోదరులు ఏం చేస్తారంటే, మీరు ఈ బైబిల్ ఎగ్జామ్ను మీరు చేయండి, దానికి తగిన బహుమతులు మేము ఇస్తామని కొంతమంది సహోదరులు ముందుకు వచ్చి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్కి కొంతమంది సహోదరులు ఆర్థికంగా సహాయం చేశారు. ఆర్థికంగా సహాయం చేసిన వారికి ఆ సహోదరులకు కూడా ప్రభుపేట శుభములు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ పని కొరకు, దేవుని పని కొరకు, బైబిల్ ఎగ్జామ్ కొరకు ఎందరైతే సహకరించారో వారందరికీ పేరు పేరున క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.